లేకపోతే ఇటువంటివి జరిగినప్పుడు మత్స్యకారులు తప్పిపోవడం వేరు, ప్రమాదానికి గురవడం వేరు. తప్పిపోతే ఏం జరుగుద్ది, వేరే దేశానికి సంబంధించిన సముద్ర జలాల్లోకి వెళితే ఆ దేశంకి సంబంధించిన నావెల్ వాళ్ళు ఎత్తుకుపోతారు, వాళ్ళు అక్కడ అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, మళ్ళీ ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి, విడిపించుకోవాలి. ఇది చాలా చూసాం చరిత్రలో. అది తప్పిపోవడం, లేదా పొరపాటున జలాల్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు చిక్కుకుపోవడం. ఇది ప్రమాదం. ప్రమాదం అంటే బోటు తిరగబడడం, అలా పెద్ద పెద్ద అలలు వచ్చి తిరగబడ్డము, అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడడం సముద్రంలో ఎక్కడో లోపల అంత ఈజీ కాదు కదా. ఆ రెండిటికి తేడా తెలియకుండా మాట్లాడేసి నిన్న ఆయన ఏదో మత్స్యకారులను రెచ్చగొట్టాలని చేసిన ప్రయత్నం మీకేమనిపించింది బుజ్జే చౌదరి గారు? వెంకటకృష్ణ గారు, చేసేవాడికి తెలుస్తుంది బాధ అంతా కూడా. ఇవాళ బాబుజీ గారు చెప్పారు ఏ విధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు రియాక్ట్ అయ్యారు, ఏ విధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు అనేది. వారు అసలు యాక్సిడెంట్ జరిగింది తెలిసే టైంకే కొంచెం లేట్ అవుతా ఉంది. కమ్యూనికేషన్ బోర్డు తిరగబట్టడంలో కమ్యూనికేషన్ లేదు. నడి సముద్రంలో మునిగిపోయిన పడవ వల్ల ఎక్కడ లొకేషన్ ఐడెంటిఫై చేయటం, మునిగిన వాళ్ళ బయటికి తెలియదాకా కూడా కష్టం. ఈత వచ్చి కొంత దూరం రాగలరు, కానీ అంత సుదీర్ఘమైన ప్రాంతం నుంచి ఈత కొట్టి రావడం కూడా కష్టమే. బహుశా అది ఎక్కడో పారా ఛాంపియన్స్కి ఏమన్నా అవకాశం ఉంటుందేమో, కానీ సామాన్య జాలర్లు కూడా అంతసేపు ఈదగలిగిన శక్తి ఉండదు. ముఖ్యమంత్రి గారికి తెలియదు, ఒక అతను దొరికాడు పాపం, ఆయన అదృష్టం కొద్దీ ఒడ్డుకు రాగలిగాడు. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అలర్ట్ చేశారు, ఎప్పటికప్పుడే అలర్ట్ చేశారు. ప్రభుత్వం చేయాల్సినంత చేసింది. మొత్తం నేవల్ యంత్రాంగాన్ని నింపారు, కోస్ట్ గార్డ్ని నింపారు, అయినా కూడా వారు దొరకలా. ఎందుకంటే నడి సముద్రం అయిపోయింది. దగ్గరగా అయితే ఈత కొట్టుకుని రావడానికి అవకాశం ఉంది. ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, అక్కడ పడవల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, లేక యంత్రాలు ఆగిపోయి బోర్దుడుకులో సముద్రంలో అల్లకల్లోలంగా ఉన్న ప్రాంతంలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వమని డిమాండ్ చేశారు. 275 మంది చనిపోయారు ప్రమాదాల్లో. మత్స్యకారులు 275 మంది చనిపోయినట్టుగా లెక్కలు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో నువ్వేం చేయగలిగావు? ₹1 ఎప్పుడైనా రియాక్ట్ అయ్యావా? నువ్వు వెళ్ళావా? పరామర్శ చేసావా? ఎందుకల్లా ఆ రోజున ఎందుకల్లా ముఖ్యమంత్రిగా? ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఆ రోజున మత్స్యకారులు పోయినప్పుడు తెలుగుదేశం తరఫున ₹1,00,000 చొప్పున అనేక మందికి 30 కోట్ల దాకా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ₹50,000 చొప్పున ఆయన ఇచ్చారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సొంత జేబులోంచి ₹1 ఇచ్చారా? తన పార్టీ కార్యకర్త చనిపోతే ₹1 సాయం చేశారా? ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ లాంటివి బ్రహ్మాండంగా చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తన సంపాదనలోంచి గణనీయంగా ఖర్చు పెట్టి పేదలకి కానీ పార్టీ కార్యకర్తలకు కానీ సాయం చేస్తున్నారు. నువ్వేం చేసావు? నీ పార్టీ కార్యకర్త ప్రమాదంలో మరణిస్తే చేసావా? ఇవాళ నువ్వు భీమవరం వెళ్ళావు, రైతుల గురించి రెచ్చగొడుతున్నావు. అసలు విషయం తెలుసా నీకు? ₹50 కరెంట్ ఇస్తుంది, నువ్వు ఇచ్చావా? ఆక్వాని రక్షించడం కోసం ₹1.50 చెప్తుంటే ఎక్కడిచ్చాడు? ఎక్కడ అమలైంది చెప్పమనండి. అది కాదు సార్, వలలు ఇచ్చావా, పడవలు ఇచ్చావా, నష్టపరిహారం ఇచ్చా? నువ్వు 10,000 ఇచ్చి చేయి దులుపుకున్నావు. ఇవాళ ₹20,000 చొప్పున ఇచ్చావు మత్స్య కార్మికులకి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి. నువ్వేం చేసావు? పోని వారు ఉత్తికి సంబంధించిన నేను పరికరాలు ఇచ్చావా? ఓట్లు వేయించుకుంటావు, మతాల ముసుగులో రాజకీయాలు చేస్తూ ఉంటావు. మేము అడిగేది ఒకటే, నువ్వు సహాయం చేయలా, ఏనాడు బాధితుల పక్షాన్ని వెళ్ళలా. ఏ ప్రమాదం జరిగినా, వరదలు వచ్చినా, నువ్వు వచ్చే ఫీల్డ్లోకి వచ్చావా? ఇవాళ వస్తా ఉన్నాడు రోడ్డు మీదకి, వచ్చిన చోటల్లా హడావుడి, అల్లరి, అంబటి రాంబాబు లాంటి నాయకులను ఎంట పెట్టుకొని పోలీసులను తిడతాం, పోలీసులను గంటేయటం, ఇదే పరిస్థితి. ఊరేగింపులు, పరామర్శకు వెళ్ళేవాళ్ళం సానుభూతిగా వెళ్తాం, జోకులు వేసుకుంటూ, దండాలు పెట్టుకుంటూ, చేతులు ఊపుకుంటూ అట్టహాసంగా వెళ్ళాల్సిన అవసరమే ఉంది. ఇది ఆయన యొక్క విధానానికి నిదర్శనం. ఆయన మారతాడని నమ్మకం ఎవరికీ లేదు. మేము ఒకటే చెబుతున్నాం, ఇవాళ వరల్డ్వైడ్గా గల్ఫ్ వార్ వల్ల ఇబ్బందులు వచ్చాయి. ట్రంప్ గారు తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. ఇవాళ ఆక్వా రంగం కూడా దానికి అతీతం కాదు. మన ప్రొడక్ట్స్ అన్నీ అమెరికా లాంటి, యూరోప్ లాంటి కంట్రీస్కి వెళ్ళాలి. ఎప్పుడైతే హార్మోజ్ జలసంధి దగ్గర వచ్చిన సమస్య వల్ల పెట్రోలియం రేట్లు పెరిగిపోతున్నాయి. ఈయన తగ్గిస్తాడని కనుక్కోండి జగన్మోహన్ రెడ్డి గారు. తగ్గినప్పుడు తగ్గించాడు ఎప్పుడన్నా? మత్స్య కార్మికులకు ఏం చేసావు? మత్స్య రంగానికి ఏం చేసావు? నువ్వు ఏది పరిష్కారం చేయలే.
అన్ని సమస్యలే. ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి కృషి చేస్తూ ఉంది. దాన్ని గమనంలోకి తీసుకొని ఇవాళ ఏదో రకంగా మతాల పేరుతో, కులాల పేరుతో ప్రతిదీ ఇష్యూ చేయటం కోసం అవాస్తవాలు ప్రచారం చేయటం, సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం. పిల్లవాడ 18 సంవత్సరాల బుల్లెట్ను నడుపుకుంటూ వెళ్ళి మనిషిని చంపేస్తే పిల్లవాడు సానుభూతికి వదిలేయాలా? అంటే ఈయన కారు కింద పెడితే పక్కకు తోసి వెళ్ళిపోతే చనిపోయిన విధానంలాగానే ఆయన పార్టీ వాళ్ళు ఏం చేసినా సరే ఏమీ ఉండకూడదు. మరి అదే అతను మోటార్ సైకిల్ మీద ప్రమాదం జరిగితే పక్కకి ఎలా తప్పించాడు సీతారామరాజు గారు, మాజీ మంత్రి? పక్క కురాన్ని తెచ్చి ఎందుకు పెట్టించాడు? అది నేరం కాదా? తీవ్రమైన నేరం కాదా? హత్యా నేరం కాదా? నువ్వు కనుక న్యాయబద్ధమైతే ఒకవేళ ప్రమాదం జరిగితే ఆ బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి, ప్రమాదం నుంచి కాపాడటానికి ప్రయత్నించాలి. నువ్వు చేసావా? కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు మంత్రి గారు, మాజీ మంత్రి గారు. ఏమైపోయింది? అమాయకుడు బలైపోయాడు. 2 రోజుల తర్వాత వాస్తవాలు వచ్చినాయి, అరెస్ట్ చేశారు. పాపం పసివాడు. జగన్మోహన్ రెడ్డి కూడా పాపం పసివాడే. ఎందుకంటే చాలా నీతివంతుడైన పరిపాలకుడు. లక్షల కోట్లు సంపాదించగల శక్తి ఉంది. అవినీతి అక్రమాల ద్వారా తప్పుడు కేసులు పెట్టించగల శక్తి ఉంది. రాజ్యాంగాన్ని లెక్కలోకి లేకుండా ప్రాథమిక హక్కులు హరించి పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం అడుగుపెట్టనీయకుండా చేసావు. చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆపావు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే మధ్యలో ఆపేసావు. అంటే హక్కులు తెలియదా? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఎక్కడైనా ఆపామా? మేము ఎక్కడ ఆపలేదు. నీ అరాచకాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. నీ ఇష్టారాజ్యంగా చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు. శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ ఉంటాయి. అయినా కూడా మీరు పోలీసులను దాడి చేస్తారు. నేను వస్తున్నా ఎక్కడికి వచ్చేది? నువ్వు చచ్చికి పెట్టినా రాలేవు అనేది మా నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే నీ విధానాల్లో లోపాలు ఉన్నాయి, నీ ఆలోచన విధానాల్లో లోపాలు ఉన్నాయి, నీ ఫ్రాక్షన్ రాజకీయాల్లో లోపాలు ఉన్నాయి. గొడ్డల పార్టీని పెట్టి గొడ్డలు సింబల్గా పెట్టుకో. నువ్వు నీ బాబాయిని హత్య చేసిన దగ్గర నుంచి, కోడికత్తి డ్రామా దగ్గర నుంచి అన్నీ అరాచకాలే. మీ బాబాయిని చంపిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా నువ్వు నిర్దోషమైతే. కానీ వాళ్ళ మీద సిబిఐ మీద కేసులు పెట్టించావు, అధికారులందరినీ తప్పుదారి పట్టించావు. ఇలాంటి నాయకులు రాష్ట్రానికి చెడుగా మిగిలిపోతారు. మనం కూడా ఆలోచన చేయాలి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా డబ్బులు ఇస్తాను జరుగుతుంది. అవన్నీ గమనంలో తీసుకోకుండా ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీకి సానుకూలంగా లేదు కనుక వారు ఇష్టారాజ్యంగా ఇలా బిహేవ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కులం పేరుతో దూషిస్తారు, కుటుంబం పేరుతో దూషిస్తారు, మహిళలను రోడ్డు మీద మాట్లాడతారు. వాళ్ళ మీద సోషల్ మీడియా పెడితే యాక్షన్ తీసుకోకూడదు. ఒక్క నిమిషం బుచ్చి చౌదరి గారు, మనతో ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు కూడా జాయిన్ అయ్యారు. గాంధీరాజు